పేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. కానీ ఆ పేదవాన్ని కనికరించుటకు దేవుడు ఉన్నాడు. ఎలానంటే దేవుడు అంటాడు, నేను దరిద్రుల ప్రార్థన త్రోసిపుచ్చక నేను అంగీకరిస్తాను అంటాడు. కానీ చుట్టములందరికీ ఎలా అసహ్యమవుతాడంటే, చుట్టములు చూసేది పై రూపాన్ని, డబ్బును, ఆస్తిని, అంతస్తును, పరువును, ప్రతిష్టను, బలగమును, బంధువులను చూస్తారు. కానీ దేవాది దేవుడు చూసేది మాత్రము హృదయమును చూస్తాడు, వారి ప్రవర్తనను చూస్తాడు. చూసినప్పుడు దేవుడు వారిని దీవించన ఇంటున్నాడు. ఎందుకు అనంటే, దీనులది పేదవారిది పరలోక రాజ్యం అని అన్నాడు కదా. పరలోక రాజ్య సంబంధులైన వారు పేదవారిని తప్పకుండా ప్రేమిస్తారు, పేదవారిని తప్పకుండా కనికరిస్తాడు. క్రైస్తవుడు మాత్రం క్రీస్తు వైపు నిలిచినవాడు దేవుడి ప్రజలని, పేదవాన్ని హత్తుకుంటాడు. అలా హత్తుకునే హృదయం క్రైస్తవుడికి ఉన్నట్లయితే, నిజ క్రైస్తవుడికి మాత్రమే పేదవాన్ని హత్తుకొని, పేదవాన్ని ఇంట చేర్చుకొని, పేదవాన్ని కనికరించే మనస్సు కలిగి ఉంటుంది. మరి మనము నిజమైన క్రైస్తవులమేనా? ప్రైజ్ ది లార్డ్.